మీకు ఏంటంటే ఇట్లా పొట్టిగా ఉన్న వాళ్ళకి, పొడుగు ఎక్కువ ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, చెస్ట్ బాగా తక్కువ ఉంటది. కొంతమంది వాంటెడ్‌లీ బ్లౌజ్ లెంత్ పెద్దగా పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళకి వీళ్ళందరూ కూడా బ్లౌజ్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా ఏ మెజర్‌మెంట్స్‌తోని ఎట్లా చేంజెస్ చేసుకొని మనం రెడీ చేస్తాము అనేది ఒకవేళ కస్టమర్ దగ్గర నుంచి ఈ చెస్ట్ పాయింట్ మెజర్‌మెంట్ మనం తీసుకోకుంటే మర్చిపోతే గనక అప్రాక్సిమేట్‌గా నడుము లూజ్‌ని బేస్ చేసుకొని చెస్ట్ పాయింట్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది అదే మెజర్‌మెంట్ తక్కువ నడుము లూజ్ ఉన్న వాళ్ళకి పెట్టిరనుకోండి, వాళ్ళకు చెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. కానీ మీరు రెడీ చేసేసరికి కింద బ్యాగ్ అనేది రెడీ అవుతుంది. బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాదు. ఒకవేళ కస్టమర్‌కి చెస్ట్ ఇక్కడే ఉందనుకోండి, మీకు కరెక్ట్‌గా సెట్ అయిపోతది. కానీ కస్టమర్‌కి చెస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు బ్యాగ్ అనేది ఇక్కడ రెడీ చేసిరనుకోండి, అప్పుడు ఆ బ్లౌజ్ అనేది అసలు ఫిట్టింగే రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా సరే, లేదంటే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ మోడల్ వేయాలన్నా, లేదు అంటే మనకి ఏదైనా మోడల్ బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి బాడీ మెజర్మెంట్లో ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. అంటే మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ, ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ మోడల్లో బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒకవేళ మనకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ కనుక మన దగ్గర లేకపోతే అప్రాక్సిమేట్‌గా మనం తీసుకొని, అంటే నడుము లూజు ప్రకారంగా అప్రాక్సిమేట్‌గా పెట్టుకొని మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ గాని, ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ మోడల్ బ్లౌజ్ గాని మనం రెడీ చేసుకోవచ్చు. మన ఛానెల్‌లో చాలా సార్లు నేను చెప్పిన కటింగ్, స్టిచ్చింగ్ మొత్తం వీడియోస్ కూడా ఉన్నాయండి. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు మీరు చూసుకోవచ్చు యూట్యూబ్‌లో. అయితే మనకి మోడల్ బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ బ్రెస్ట్ సైజు, అంటే ఈ బ్రెస్ట్ సైజు దగ్గర ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు అందరూ కూడా తెలుసు, మనకు అపెక్స్ పాయింట్ అంటాం. అంటే ఈ చెస్ట్ పాయింట్ అన్నమాట. ఈ మధ్యలో నుంచి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని రెగ్యులర్‌గా మనం ఏం చేస్తాం, చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం. అంటే చెస్ట్ ఎండ్ వరకి 12, 12.5, 13, 13.5 ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ అనేది ఉంటుంది. అయితే ఈ చెస్ట్ లెంత్ వచ్చేసి నార్మల్ బ్లౌజెస్ కట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. కానీ ఈ అపెక్స్ పాయింట్, ఈ చెస్ట్ పాయింట్ అన్నమాట ఇది. ఈ పాయింట్ మెజర్మెంట్ ఒక్కొక్కరికి 9, 9.5, 10, 11 చిన్న సైజు, అంటే నడుము లూజు చాలా తక్కువ ఉన్న వాళ్ళకైతే 8 ఇంచులు, 8.5 కూడా ఉంటుంది చిన్న అమ్మాయికి. సో అట్లా ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్‌ని మనం మోడల్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ గాని, ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ మోడల్‌లో కుట్టేటప్పుడు ఒకవేళ కస్టమర్ దగ్గర నుంచి ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ మనం తీసుకోకుంటే మర్చిపోతే గనక అప్రాక్సిమేట్‌గా నడుము లూజ్‌ని బేస్ చేసుకొని చెస్ట్ పాయింట్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది ఈరోజు మీకు వీడియోలో క్లియర్‌గా చూపిస్తానండి. అదేవిధంగా చాలామంది వీడియోస్ రెగ్యులర్‌గా నోటిఫికేషన్ రావట్లేదు అని అడుగుతున్నారు. మీరు ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్‌లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ లేకుంటే గనుక ఆల్ సింబల్ ప్రెస్ చేసి పెట్టుకుంటే నేను వీడియోస్ పెట్టంగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? అపెక్స్ పాయింట్ మనం ఏ విధంగా తీసుకుంటామంటే షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్‌గా ఈ షోల్డర్ మధ్యలో నుంచి, అంటే ఈ చివరన పెట్టొద్దు, మెడ దగ్గర పెట్టొద్దు, మధ్యలో పెట్టుకొని ఈ చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మెజర్మెంట్ తీసుకోవాలి. అయితే ఈ మెజర్మెంట్ మనం నడుము లూజు ప్రకారంగా ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది చెప్తాను. మీకు అందరికీ తెలుసు, మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా నడుము లూజుని బేస్ చేసుకొని ఉంటది. బ్లౌజ్ గాని, డ్రెసెస్ కానీ, చిన్న పిల్లవి గాని ఏవైనా కూడా నడుము లూజుని బేస్ చేసుకొని పెట్టుకుంటాము. ఇప్పుడు మీకు చెస్ట్ పాయింట్ ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తానండి. అయితే మన ఛానల్‌ని చూసే వాళ్ళకు క్లియర్‌గా అర్థమైపోతది. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సపోజ్ నడుము లూజ్ వచ్చి మినిమమ్ ఒక బ్లౌజ్ మనం కుట్టాలి అంటే ఒక 26 నడుము లూజ్ ఉన్న వాళ్ళకైతే కుడతామండి. 26 కంటే తక్కువ నడుము లూజ్ ఉంది అంటే వాళ్ళు కాలేజీ అమ్మాయి కావచ్చు, లేదంటే చిన్న పిల్లలకి దాదాపు ఒక 20 నడుము లూజ్ దగ్గర నుంచి ఒక 22 అనుకోండి. వీళ్ళకి ఏం చేస్తాం మనము, నార్మల్‌గా చెస్ట్ పాయింట్ అనేది అవసరం లేదు. బట్ ఒకవేళ తీసుకోవాలి అంటే దాదాపు ఒక 8 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలా తక్కువ నడుము లూజ్ ఉంటే చిన్న అమ్మాయి ఉంటది కాబట్టి 8 లేదంటే 8.25, 8.15 వరకు తీసుకోవచ్చు. ఏది నడుము లూజ్ వచ్చేసి 20 లేదంటే 20 నుంచి 22 వరకు ఉంది అంటే. ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి 23, 24 ఈ టైప్‌లో ఉందనుకోండి నడుము లూజ్ వచ్చేసి. సో ఇట్లా 23, 24 ఆ టైప్‌లో ఉంది అంటే వీళ్ళకి చెస్ట్ పాయింట్ వచ్చేసి ఒక 8.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. 8.5 వరకు ఈ చెస్ట్ పాయింట్ తీసుకొని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కుట్టొచ్చు మనం. సో వీళ్ళకి కరెక్ట్‌గా బ్యాగ్ చెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే బ్యాగ్ అనేది రెడీ అవుతుంది. ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి 24 కాకుండా 25, 26 ఈ టైప్‌లో ఉందనుకోండి. నేను 26 నడుము లూజ్ అని రాస్తాను. 25 ఉన్నా, 26 ఉన్నా, 26.5 ఆ టైప్‌లో ఉన్నా కూడా మీరు ఇదే మెజర్మెంట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో 26 నడుము లూజ్ ఉంది అన్నా కూడా
మీరు ఏం చేస్తారంటే ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి 8.5 ఇంచులు వచ్చేలాగా తీసుకోవచ్చు. సో ఇట్లా తీసుకొని మనం కుట్టినామంటే కరెక్ట్గా చెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే బ్యాగ్ రెడీ అవుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి, మనం ఏం చెప్తాం రెగ్యులర్గా ఒక 9.5 ఇంచుల వరకు చెస్ట్ పాయింట్ తీసుకోవచ్చు అని చెప్పి. అది ఎవరు దాదాపు ఒక నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది అంటే తీసుకోవచ్చు. అదే మెజర్మెంట్ తక్కువ నడుము లూజు ఉన్న వాళ్ళకి పెట్టిరనుకోండి, వాళ్ళకు చెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, కానీ మీరు రెడీ చేసేసరికి కింద బ్యాగ్ అనేది రెడీ అవుతుంది, బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాదు. అందుకోసం ఇది అప్రాక్సిమేట్గా మనం ఈ మెజర్మెంట్తో పెట్టుకోవచ్చు. నడుము లూజ్ వచ్చేసి ఒక 26 ఇంచుల వరకు ఉంది అన్నప్పుడు, ఒక 27, 28 ఆ టైప్లో ఉందనుకోండి, నేను ఇక్కడ 28 అని రాస్తాను. మీరు 27, 28, 28.5 ఆ టైప్లో ఉన్నా కూడా ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి ఒక 9 ఇంచుల నుంచి 9.5 వరకు పెట్టేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్తో పెట్టుకొని మీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అవ్వచ్చు. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అయినా కూడా మీకు సపోజ్ ఒక చిన్న డ్రాఫ్టింగ్ చేసిన ఇక్కడ ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్ మోడల్ ఈ విధంగా ఉంటుంది. అంటే పై పార్ట్ వచ్చేసి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ మోడల్లో ఉంటుంది, కింద షేప్ బెల్ట్ ఉంటుంది. ఒకవేళ షేప్ బెల్ట్ ఏం అక్కర్లేదు అంటే కింద నుంచి మనకు ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అవుతుంది. డాట్ అనేది కింద నుంచి పట్టుకొని పై వరకు వేస్తాం. అట్లా వేసినా లేదంటే ఈ విధంగా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ తీసుకున్న చెస్ట్ పాయింట్ అనేది మనం ఖచ్చితంగా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎక్కడైతే చెస్ట్ పాయింట్ పెట్టినామో ఈ ప్లేస్లో మనకు బ్యాగ్ అనేది రెడీ అవుతుంది. ఒకవేళ కస్టమర్కి చెస్ట్ ఇక్కడే ఉందనుకోండి, మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. కానీ కస్టమర్కి చెస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు బ్యాగ్ అనేది ఇక్కడ రెడీ చేసిరు అనుకోండి, అప్పుడు ఆ బ్లౌజ్ అనేది అసలు ఫిట్టింగే రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకోసం నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నా, ఈ మెజర్మెంట్ పెట్టుకొని మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ ప్రిన్స్ కట్ విత్ షేపెడ్ బ్లౌజ్ కానీ రెడీ చేయొచ్చు. అయితే ఇప్పుడు నడుము లూజ్ వచ్చి ఒక 28.5 ఉన్నా కూడా ఇదే మెజర్మెంట్ పెట్టేసుకోండి మీరు. ఒకవేళ నడుము లూజ్ 29 కానీ లేదంటే ఒక 30 వరకు ఉందనుకోండి, ఒక 9.5 ఇంచుల వరకు పెట్టేసుకోండి. 9.5 లేదంటే 9.5 వరకు కూడా పెట్టేసుకోవచ్చు. ఏది నడుము లూజ్ ఒక 30 ఇంచుల వరకు ఉంది అన్నప్పుడు. ఒకవేళ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి ఏం చేస్తామంటే 9.5 లేదంటే 10 ఇంచుల వరకు తీసుకుంటాం. సపోజ్ ఒక 32 పెడతాను ఇక్కడ నేను, అంటే 31 ఉన్నా కూడా 31, 32, 32.5 ఈ విధంగా ఉన్నా కూడా వీళ్ళకి ఏం చేస్తామంటే 9.5 లేదంటే ఒక 10 ఇంచుల వరకు తీసుకోవాలి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్. ఇట్లా తీసుకొని పెట్టినామంటే మీరు ఒకటి గమనించండి, చెస్ట్ ఉన్న దగ్గర బ్యాగ్ రెడీ చేసేటప్పుడు కొద్దిగా ఒక 1/2 ఇంచు అట్లా కిందికి పైకి వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఒక 1 ఇంచ్ వరకు తేడా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే బ్యాగ్ అనేది కరెక్ట్ ప్లేస్లో రెడీ కాదు. సో ఒక 1/2 ఇంచు 2 పాయింట్స్ ఒక పాయింట్ అటు ఇటు వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అందుకే నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నా. ఇంకా మోడల్ బ్లౌజెస్ కుట్టాలి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కస్టమర్ దగ్గర పాయింట్ మెజర్మెంట్ అపెక్స్ పాయింట్ అనేది ఖచ్చితంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకేనా? అయితే ఒకవేళ మీకు ఇక్కడ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కాకుండా ఫుల్ ప్రిన్సెస్ కట్లో మీరు బ్లౌజ్ రెడీ చేసుకోవాలి అనుకుంటే నడుము లూజ్ని బేస్ చేసుకొని మన దగ్గర బ్లౌజ్ పేపర్ కటింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి, మీకు అందరు కూడా తెలుసు. ఇదిగోండి ఈ విధంగా రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ బ్లౌజ్, ఇదిగోండి వెనకాల వచ్చేసి ఈ విధంగా డీప్ నెక్ అనమాట. ఒక 9-10 ఇంచుల డీప్ నెక్లో మీరు వేసుకుంటారు కదా రెగ్యులర్గా, అట్లాంటి వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అనమాట. ఫుల్ ప్రిన్సెస్ కట్లో ప్యాటర్న్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో దీంట్లో బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్కి సంబంధించి 2 ఉంటాయి. అంటే మనకి మెయిన్ పీసు సైడ్ పీసు 2 ఉంటాయి కాబట్టి ఇలా 2 పీసెస్, ఒక హ్యాండ్ పీస్ కూడా ఉంటుంది. అయితే ఒకవేళ మీకు డీప్ నెక్ మేము వేసుకోము, బోట్ నెక్లో మాకు ఈ విధంగా ప్రిన్సెస్ కట్ కావాలి, ఇలా చెస్ట్ పాయింట్ ఇవంతా కూడా కరెక్ట్గా కొలచడం రాదు, మాకు కుట్టడం అయితే వచ్చు కానీ ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవడం కటింగ్ చేయడం రాదు అనుకునే వాళ్ళకి మనకి బోట్ నెక్ మోడల్లో కూడా ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో బోట్ నెక్ అంటే ఇదిగోండి ఈ విధంగా వెనకాల పార్ట్ వచ్చేసి ఈ విధంగా బోట్ నెక్లో వస్తుంది, ఫ్రంట్ పార్ట్ కూడా బోట్ నెక్లోనే వస్తుంది. కానీ ఫ్రంట్ పార్ట్ ఫుల్ ప్రిన్సెస్ కట్లో వస్తుంది. ఇక్కడ మెయిన్ పీసు సైడ్ పీస్ 2 వస్తాయి, ఒక హ్యాండ్ పీస్ కూడా వస్తుందండి. అయితే దీంతో పాటుగా మన దగ్గర క్రాస్ కటింగ్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. క్రాస్ కటింగ్ అంటే 3 డాట్ విత్ షేప్ బెల్ట్ వేసుకునే మోడల్. ఇది మాత్రం మనకి డీప్ నెక్లో వస్తాయి. రెగ్యులర్గా మీరు ఏదైతే డీప్ నెక్ వేస్తారో 9-10 ఇంచుల డీప్ వేస్తారో అదే డీప్లోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అదేవిధంగా హ్యాండ్ పీస్ ఈ విధంగా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర. మీకు ఒకవేళ ఈ ప్యాటర్న్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే కింద ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. పెట్టంగానే మీకు ఒక వీడియో లింక్ వస్తుంది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పి ఒక బ్లూ కలర్లో లింక్ వస్తుంది. అది ఓపెన్ చేసి చూడండి ఈ ప్యాటర్న్ ఇంతకీ ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ అన్నాను, దీంట్లో ఏమేమి వస్తాయి, ఈ పేపర్ క్వాలిటీ ఎలా ఉంటుంది, తర్వాత ఈ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఏ మెజర్మెంట్తో రెడీ అవుతుంది, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఉంటాయి. ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒకవేళ మీరు ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ప్రిన్సెస్ కట్ ఒకటే కాదు, ప్రిన్సెస్ కట్లో మనకి డీప్ నెక్ అదేవిధంగా బోట్ నెక్ 2 కూడా ఉన్నాయి. డీప్ నెక్లో క్రాస్ కటింగ్ కూడా ఉంది. 3 మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఓకేనా?
అదేవిధంగా పేపర్ ప్యాటర్న్తో పాటుగా మన దగ్గర ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. మీకు అందరూ కూడా తెలుసు, లైక్రా ఫ్యాబ్రిక్ ఒకటి 1 మీటర్ ఫ్రీగా ఇస్తున్నాము. వైట్ కలర్, బ్లాక్ కలర్ రెండు కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఫ్రీగా వస్తుంది. మీరు ఏది కావాలనుకుంటే అది ఫ్రీగా వస్తుంది. అదేవిధంగా రివిల్ టేప్, ఇది రివిల్ టేప్ ఎలా వాడాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. రివిల్ టేప్ వేద టైలర్స్ అని కొట్టండి ఒకసారి యూట్యూబ్లో, మీకు ఈ రివిల్ టేప్ని ఎలా వాడాలి అనేది వస్తుంది. ప్యాటర్న్తో పాటుగా ఇది కూడా మీకు ఫ్రీగా వస్తుంది. అదేవిధంగా ఒక రన్నర్ వీల్, మీరు కటింగ్ చేసేటప్పుడు చెప్తా ఉంటాను కదా, రన్నర్ వీల్ అనేది యూజ్ చేస్తాం మనం. ఈ రన్నర్ వీల్ కూడా ఫ్రీగా వస్తుంది. ట్రయాంగిల్ స్కేల్ మీకు అందరు కూడా తెలుసు, చాలా మంది అడిగినారు అన్న ట్రయాంగిల్ స్కేల్ మాకు కావాలి అని చెప్పి. ఇలా ట్రయాంగిల్ స్కేల్ ఒకటి ఫ్రీగా వస్తుంది. దాంతో పాటుగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్, ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ మన ఛానల్లో ప్రతి కటింగ్ వీడియోస్లో మీకు ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఉంటుంది. అయితే ఇది చాలా మందికి దొరకట్లేదు అన్నారు కాబట్టి ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. దీంతో పాటుగా 1 ఫీట్ స్కేల్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. ఈ ఫ్రీ గిఫ్ట్స్లో మీకు ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుందండి. ఒక ఆర్డర్ పైన ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఇస్తాము. మీరు ఏది కావాలి అనుకుంటే అది మాత్రమే మీకు ఫ్రీగా పంపించబడుతుంది. ఓకేనా? అదేవిధంగా రీసెంట్గా చాలా మంది ఆమ్ కర్వ్ స్కేల్ గురించి అడిగిరండి. ఆమ్ కర్వ్ స్కేల్ మాకు అవైలబుల్గా దొరకట్లేదు, మీరు ఇస్తారా అని చెప్పి. సో ఆమ్ కర్వ్ స్కేల్ వచ్చేసి మీకు 75 రూపీస్ ఉంటుందండి. పేపర్ ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఇది కూడా మీకు కావాలి అనుకుంటే 75 రూపీస్ సపరేట్గా పే చేయండి, ఇది కూడా పంపిస్తాం. దీనికి మాత్రం డెలివరీ ఛార్జెస్ ఉండేయండి, ఎందుకంటే ప్యాటర్న్తో పాటుగా మనం ఈ స్కేల్ పంపిస్తాం కాబట్టి దీనికి సపరేట్గా డెలివరీ ఛార్జెస్ అయితే ఏమి ఉండవు. ఒకవేళ ఈ స్కేల్ని మీరు సపరేట్గా పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ దీని లింక్ పిన్ చేసి పెడతాను, మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ 32 కాకుండా 33 ఉన్నా కూడా ఇదే 10 ఇంచులు పెట్టుకోవచ్చు. 34 ఇంచులు ఉన్నా కూడా ఇదే 10 ఇంచులు పెట్టుకోవచ్చు, లేదంటే 10 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. చెప్తున్నాను కదా, ఒక 1/2 ఇంచు, ఒక పాయింట్ ఆ మెజర్మెంట్ తేడాతో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కొంతమందికి ఇప్పుడు నడుములు వచ్చేసి ఒక 34 ఇంచులే ఉంది, కానీ వాళ్ళకి హెవీ చెస్ట్ ఉంది, బ్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు మెజర్మెంట్ అనేది తీసుకునేటప్పుడు ఇట్లా పై నుంచి వస్తుంది మెజర్మెంట్. హెవీ చెస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, టేప్ అనేది ముందు నుంచి వస్తుంది కాబట్టి ఆ మెజర్మెంట్ ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు జరగవచ్చు. ఇప్పుడు 10 ఉన్న దగ్గర 10.5 కూడా వస్తుంది వాళ్ళకి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి. సో మరి అన్న మనకి ఎట్లా తెలుస్తుంది అట్లా అంటే, మన కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని మనం చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళకి హెవీ చెస్ట్ ఉంది. లేదంటే కొలత జాకెట్ మన దగ్గర ఉన్నప్పుడు కప్పు సైజుని బట్టి కూడా హెవీ చెస్ట్ అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అట్లా ఉన్న వాళ్ళు క్రాస్ కటింగ్ బ్లౌజ్ మనకిచ్చి ప్రిన్సెస్ కట్ కుట్టమన్నప్పుడు వీళ్ళకి ఈ విధంగా హెవీ చెస్ట్ ఉంది అన్నప్పుడు ఒక 10.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఏది ఒక 33, 34 ఇంచుల నడుము లూజ్ ఉంది అన్నప్పుడు. ఒకవేళ నడుము లూజు 35 లేదంటే 36 ఇంచుల వరకు ఉంది అంటే ఖచ్చితంగా 10.5 ఇంచుల చెస్ట్ పాయింట్ అనేది తీసుకోవాలి మనం. 10.5 ఇంచులు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇందాక చెప్పినాను కదా, హెవీ చెస్ట్ ఉంది అన్నప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. 10.5 కాకుండా 10.75 వచ్చేలాగా, 10.30 వచ్చేలాగా కూడా ఈ చెస్ట్ పాయింట్ అనేది తీసుకోవచ్చండి. సో నడుము లూజ్ వచ్చేసి ఒక 36 ఇంచుల వరకు ఉన్నప్పుడు, ఇంకా నడుము లూజ్ వచ్చి ఒక 38 అంటే 37, 38 ఈ టైప్లో ఉందనుకోండి, వీళ్ళకి కూడా సేమ్ ఏం చేస్తామంటే 10.75, 10.30 తీసుకుంటాం, లేదంటే 11 ఇంచులు తీసుకుంటాం. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉందనుకోండి, నడుము లూజ్ ఒక 40 ఇంచులు ఉంది అంటే దాదాపు 11 ఇంచులు పెట్టేస్తాం. ఒకవేళ నడుము లూజు 40 ఇంచులు, ఒక 41, 42 బాగా లావు ఉన్నారనుకోండి, 41, 42 ఈ టైప్లో ఉంది అంటే 11 ఇంచులు, 11.5 ఆ టైప్లో పెట్టుకోవచ్చు. హెవీ చెస్ట్ ఉంది అంటే 11.5 ఇంచులు కూడా మనం చెస్ట్ పాయింట్, అపెక్స్ పాయింట్ వరకు మనం తీసుకోవచ్చండి. అయితే ఇదంతా కూడా మనం అప్రాక్సిమేట్గా కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు చెస్ట్ పాయింట్ తీసుకోవడం మర్చిపోయినాము, లేదంటే వాళ్ళు మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చారు, 3 డాట్ విత్ షేబెట్ మోడల్లో ఉన్న బ్లౌజ్ మనకి ఇచ్చారు కొలత జాకెట్, దాంతో మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ ప్రిన్సెస్ కట్ విత్ షేబెట్ కుట్టండి అంటారు. సో దాంట్లో నుంచి మనకు చెస్ట్ పాయింట్ ఎగ్జాక్ట్గా తీసుకోవడం అనేది కుదరదు కాబట్టి ఈ విధంగా మనం అప్రాక్సిమేట్గా నడుము లూజును బేస్ చేసుకొని ఈ మెజర్మెంట్ పెట్టుకొని మనం రెడీ చేసుకోవచ్చండి. అయితే మీకు ఇట్లా నడుము లూజును బేస్ చేసుకొని ఈ చెస్ట్ పాయింట్ ఇంత పెట్టుకొని ఎట్లా మనం కట్ చేసుకొని స్టిచ్ చేస్తాము అనే దానికోసం ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత లాస్ట్లో నేను ఒక 2 థంబ్నెయిల్స్ ఇస్తాను. దాంట్లో మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజు, ఫుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ ప్రిన్స్ కట్ విత్ షేబెట్ కానీ ఎట్లా మనం కట్ చేసుకోవాలి అనేది ఒక వీడియో ఉంటుంది. ఈ కట్ చేసుకునే దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇంకొక వీడియో ఉంటుంది, 2 ఇస్తాను ఇక్కడ. దానిపైన ట్యాప్ చేసి మీరు 2 వీడియోస్ కూడా చూడండి. ఆ 2 వీడియోస్ లింక్స్ కూడా నేను కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేసి పెడతాను. మీరు ఖచ్చితంగా చూడండి. చూస్తే మీకు ఏంటంటే ఇప్పుడు ఈ నడుము లూజ్ మనకు నార్మల్గా ఎపెక్స్ పాయింట్ని ఎక్కువ మటుకు ఎలా మెజర్ చేస్తామంటే బ్రెస్ట్ సైజు, అప్పర్ చెస్ట్ కూడా కాదు, మళ్ళీ బ్రెస్ట్ సైజు మిడిల్ చెస్ట్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ఇది మెజర్ చేసుకుంటాము అనేది ఎక్కువ మటుకు ఉంటుంది. కానీ మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే నడుము లూజ్ని బేస్ చేసుకొని మన కటింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది.
సో మీకు ఇక్కడ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఎపెక్స్ పాయింట్ ఇలా పెట్టుకుంటే కరెక్ట్ వస్తుందా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది కాబట్టి మీకు వీడియో లింక్స్ ఇస్తానండి. ఆ వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. దాని ప్రకారంగా మీ బ్లౌజ్ ఒకటి సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారంగా కుట్టి చూడండి. దాని ప్రకారంగా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒక బ్లౌజ్ కుట్టండి. అది మీరు వేసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అరే ఈ బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది కదా, దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకొని మనం మోడల్ బ్లౌజెస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అని మీకు ఐడియా వస్తుందండి. సో అందుకోసం నేను వీడియో లింక్స్ ఇస్తాను కదా, ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? అదే విధంగా కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారండి. 6 feet హైట్ ఉంటారు. కొంతమంది లేడీస్ కూడా హైట్ ఎక్కువ ఉంటారు, కొంతమంది పొట్టి ఉంటారు. సో వాళ్ళ హైట్ని బట్టి కూడా ఈ అపెక్స్ పాయింట్ అనేది చేంజ్ అవుతుంది. పొట్టిగున్న వాళ్ళకు ఒకలాగా ఉంటుంది, పొడుగున్న వాళ్ళకు ఒకలా ఉంటుంది. అంటే నడుము లూజ్ మాత్రం అంతే ఉంటుంది, కానీ పొట్టిగున్న వాళ్ళకి అపెక్స్ పాయింట్ చేంజ్ ఉంటుంది, పొడుగున్న వాళ్ళకి కొంచెం పెద్ద ఉంటుంది. సో అట్లా హైట్ ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజెస్ ఎలా మనకి కరెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా మీరు ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు ఏంటంటే ఇట్లా పొట్టిగున్న వాళ్ళకి, పొడుగు ఎక్కువ ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, చెస్ట్ బాగా తక్కువ ఉంటుంది. కొంతమంది వాంటెడ్లీ బ్లౌజ్ లెంత్ పెద్దగా పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళకి వీళ్ళందరూ కూడా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా ఏ మెజర్మెంట్స్తోని ఎట్లా చేంజెస్ చేసుకొని మనం రెడీ చేస్తాము అనేది ఆన్లైన్ క్లాసెస్ క్లియర్గా నేర్పిస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి ఇది అంతా కూడా మేము నేర్చుకుంటాం పర్ఫెక్ట్గా అనుకుంటే మన వేద టైలర్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో మీకు క్లాసెస్ అన్నీ ఉంటాయి. దాంట్లో మీకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాసెస్ని మీరు పర్చేస్ చేసుకొని వ్యాలిడిటీ ఉన్నంత వరకు మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ ప్రకారంగా నడుము లూజుని బేస్ చేసుకొని అపెక్స్ పాయింట్, చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ని అప్రాక్సిమేట్గా ఎలా తీసుకొని ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కానీ ఫుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం ఎలా అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో చెప్పిన ఏదో ఒక చిన్న టాపిక్ అయితే మీకు యూజ్ అవ్వచ్చు. సో ఈ టాపిక్ మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వచ్చు అండి. మీ ఫ్రెండ్స్ టైలరింగ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా దీంట్లో ఏదో ఒక టాపిక్ యూజ్ అవ్వచ్చు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన టాపిక్ ఏదైనా నచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా చాలామంది ఇందాకనే చెప్పిన నేను మీ వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు అని అడుగుతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే మీకు 3 బెల్ సింబల్స్ వస్తాయి. అక్కడ బ్లర్ సింబల్ ఉంటుంది, అంటే ఆల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబలే. దానిపైన ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.